ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి నివేదిక అందించారు ఏసీబీ అధికారులు. గవర్నర్ అనుమతిస్తే ఛార్జ్ షీట్ ను దాఖలు చేసే యోచనలో ఏసీబీ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు ఐఏఎస్ అధికారులను విచారించారు. 2 సార్లు కేటీఆర్ ని విచారించింది ఏసీబీ అధికారులు. దాని తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతానికైతే మొత్తంగా ఉత్కంఠం నెలకొంది. రూపాయలు 54.88 కోట్ల నిధులను మళ్లించారని చెప్పేసి ఆరోపణలు చేసింది ఏసీబీ. మొత్తానికైతే పిఎంఎల్ఏ యాక్ట్ కింద, మనీ లాండరింగ్ యాక్ట్ కింద విచారణ చేపట్టినట్టు ఏసీబీ తెలిపింది. మొత్తానికైతే 9 నెలల పాటు విచారణ జరిపింది ఏసీబీ. సో దీనికి సంబంధించి అసలు ఒక్కసారి వివరాల గురించి కనుక మనం చూస్తే కనుక 2024 అక్టోబర్ 18న ఫస్ట్ దానా కిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఫైల్ చేశారు ఒక కంప్లైంట్ ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరోకి. 54.88 కోట్ల అవకతవకలు జరిగాయి ఫార్ములా ఈ డీల్లో అని చెప్పేసి ఆయన ఒక కంప్లైంట్ని లాంచ్ చేశారు. దాని తర్వాత డిసెంబర్ 16న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన గ్రీన్ లైట్ ఇచ్చారు లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కేటీఆర్ పై.